నైట్ చెప్పాను కదా తోటకూర గోంగూర కలిపి వండుతాను. ఆల్రెడీ నైటే గోంగూర కోసి పెట్టాను కదా, తోటకూర అయితే ఇప్పుడు కోస్తున్నాను. తీసుకొస్తున్నావా? ఇది కోస్తుంటే నాకు చిన్నప్పుడు బుడ్డీలు ఆట ఆడతాం కదా, ఆకుకూరలు అవి కట్ చేసి ఆడుకుంటాం కదా, నాకు అది గుర్తొస్తుంది. నిజంగా అదే గుర్తు వస్తుంది నాకైతే. నాకైతే ఈ కూర ఎలా ఉండాలో ఐడియా లేదు. నేను నార్మల్గా నాకు వచ్చినట్టయితే వండుతున్నాను. ఇది మొత్తం అయిపోయిన తర్వాత అయితే చెప్తాను అంటే ఈ కూర వండుకోవచ్చా లేదా, బాగుందా లేదా అని. చాలామంది బాగుండిద్ది అన్ని కూరగాయలు కలుపుకొని వండుకుంటే అని అన్నారు. అందుకని చెప్పి నేను ట్రై చేస్తున్నాను. కూరగాయలు అంకుడు కూడా చెప్పాడు బాగుంటుందమ్మా అని. ఇది ఇంత పెద్దగా అంటే చాలా ఉన్నట్టు కనిపిస్తుంది కదా, ఇది ఉడికిన తర్వాత చూడండి. అంటే అందరికీ తెలుసు అనుకోండి, నార్మల్గా చెప్తున్నా. దీంట్లో కొంచెం నూనె, ఉప్పు, పసుపు బదులు సాంబార్ కారం, నార్మల్ కారం, చింతపండు. మొన్న ఒకసారి అంటే ఉత్త తోటకూర కాదు, అదేదో నాకు గుర్తులేదు, అది ట్రై చేశాను. దాంట్లో అయితే నేను చింతపండు వేయాల. వాటర్ ఆల్రెడీ దీంట్లోనే మనం వేసేటప్పుడే ఉన్నాయి కదా, ఇక వాటర్ అయితే పోయినక్కర్లేదు. చూసారా నీళ్ళు ఇవ్వండి.
ఈరోజు అయితే టిఫిన్ ఏం లేదు, నైట్ అన్నం ఉంటే టమాటా రైస్ అయితే చేశాను. ఇక ఇది టిఫిన్ కింద వేస్ట్గా ఏం పడేస్తాను చెప్పండి నన్ను. ఇదైతే శుభ్రంగా ఉడికింది. సిమ్లో పెట్టుకొని మగ్గిద్దాం కొంచెం. ఇదైతే ఉడికేసింది. వచ్చేసి మా మామయ్యకి. నిన్నటి వీడియోలో అయితే చూపించాను కదా, బాగా మబ్బు బట్టి వర్షం అయితే పడుతుందని చెప్పి. నిన్న 4ంటికి మబ్బు పట్టినా. ఇక్కడ వచ్చేసి మా మావయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాను. అంటే ఎక్కడో కాదండి, మా ఇంటి పైనే ఉంటారు. మా బాబు అయితే రిమోట్లో ఏదో నొక్కాడంటే అది అది చూస్తానికి అయితే పిలిచారు. ఇక ఎంత చూసినా కూడా అయితే అది నా వల్ల అయితే కాలేదు. అయితే అటు ఇటు చేసి ఏదో ఒకటి అంటే ఛానల్ స్కానింగ్ చేయమని అయితే వచ్చింది. ఇక రిమోట్ మొత్తం అయితే చూసాను. రిమోట్ మొత్తం చూసిన తర్వాత స్కానింగ్ అయితే ఉంది. ఇక అది వచ్చేసి ఒక 5 minutes అంటే స్కాన్ అవుతుంది. అయినా కూడా అయితే అవ్వలేదు. ఇక మా హస్బెండ్ అంతలోకి వచ్చాడు. పైకి రా, ఛానల్స్ వాడేదో చెడగొట్టాడు, వచ్చి చూడు. నిజంగా రాట్లా టీవీ. పొలం వెళ్ళాడు. ఎందుకు అది నొక్కా టీ తాగుతున్నాను. ఇందాకే బట్టలు తీసి అయితే పక్కన పెట్టి, అంటే తడిచిపోతాయి అని. నిన్నటి నుంచి నాన్ స్టాప్గా పడుతుంది. అంటే నేను వీడియో పెట్టా కదా, వర్షం పడుతుందని చెప్పి వేడిగా ఉల్లగడ్డ బజ్జీ, మిర్చి బజ్జీ వేసానని చెప్పి. ఆ నెక్స్ట్ డే ఇది చూసారు కదా, వర్షం అయితే మార్నింగ్ అంటే నిన్న 4కి స్టార్ట్ అయింది. ఇక పడతానే ఉంది. ఇంకా కొంచెం తగ్గింది అనుకుంటే మళ్ళీ స్టార్ట్ అయింది. పాపం బట్టలు అయితే ఉతికేసుకున్నారు, కొంచెం ఎండ పొడ వచ్చిందని. కానీ వెంటనే మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయింది. నా బట్టలు ఆల్మోస్ట్ ఆరిపోయినాయి. మళ్ళీ స్టార్ట్ అయింది వర్షం అయితే. మీరు అనుకోవచ్చు ఏంది పద్దాకి వర్షమే తీస్తుందని.
నేను ఇలా బయటకు వచ్చినప్పుడు ఎప్పుడు వర్షం పడుతున్నా కూడా నాకు ఏదైందో వీడియో తీయాలనిపించింది. అందుకని నేను బయటకు వచ్చి వర్షం పడినప్పుడల్లా వీడియో స్టార్ట్ చేస్తా. అడ్జస్ట్ అయ్యింది కొంచెం చూడండి అబ్బా. అదేందో నేను విత్తనాలు పెట్టినప్పుడు వర్షం స్టార్ట్ అయింది. మరి నేను పెట్టిన విత్తనాలు బలుస్తాయో లేదో చూడాలి. ఫుల్ బాగా మెండుగా పడుతుంది. ఇక మా బాబు అయితే నిద్రపోతున్నాడు. ఈ తలుపు అయితే వేసేసాం. ఈ మనీ ప్లాంట్కి అయితే మా మామయ్య ఇదైతే కట్టాడు. అంటే ఏదన్నా తాడు కట్టు మామయ్య అంటే ఇది కట్టాడు. లోపల కూడా ఇక్కడ పనుకొని ఈ వర్షాన్ని చూస్తూ ఉంటాం. ఇలా ఏంది ఈరోజు బయట పెట్టా, వాతావరణం బాగుంది చల్లగా, అందుకని బయట. బాగుందా కూర? బాగుంది. ఫస్ట్ టైం ఉండే. మీరు కూడా వండుకోండి. బాగుందంట. నేను స్టార్టింగ్లో చెప్పా ఏంటంటే అంటే బాగుంటే వండుకోమని చెప్తా, లేకపోతే లేదు అని చెప్పా. అయితే వండుకోవచ్చు అనమాట. ఇక దీంట్లో అయితే నేను కొంచెం కారం వేసా. అచ్చంగా తోటకూర కన్నా ఈ టేస్ట్ రాదు, అచ్చంగా గోంగూర కన్నా ఈ టేస్ట్ రాదు. రెండు మిక్స్ చేసి కలిపి తింటే బాగా ఒకసారి రకమైన టేస్ట్ వచ్చింది. మీరు కూడా వండుకొని తినండి. మళ్ళీ మళ్ళీ వండుకోవాలనిపించింది. దీంట్లోకి అయితే ఎండి చేప ఉంటే బాగుంది. మనం ఎక్కడి నుంచి తెద్దాం ఇప్పుడు ఎండి చేప? మా సబ్స్క్రైబర్లు ఎవరైనా చేపలు పెట్టేవాళ్ళు ఉంటే మా ఇంటికి ఎండి చేపలు బాక్స్ పంపిండి. అంతగా అయితే డబ్బులు ఇస్తాం. ఎందుకు ఇల్లమ్మట రావట్లేదు ఏంది? వాళ్ళ పంపిపోతే వాళ్ళు పంపించే బాగుంది. ఇది చూసారా, కారం కారంగా బాగున్నాయి. ఎడిట్ చేసుకోవటానికి 2 గంటలు కూర్చొని నేనైతే ఇంతవరకు ఒక ముద్ద కూడా తిందా, చూసి చూస్తా. నిజంగా బాగుందా? బాగుంది. వాసన ఎందుకు బాగుంది కానీ ఉప్పు తగ్గిందా? కొంచెం ఫుల్గా ఉంది. చింతపండు ఎక్కువ వేసా. మీరు చింతపండు తక్కువ వేసుకొని అది ఉప్పు వేసుకోండి. అంతే, బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. చేపలు కూడా పంపించండి మర్చిపోకుండా. వర్షం పక్కన ఏమన్నా వాన మా పక్కన మేమేమైనా అడిగి తింటున్నాం. మస్తుగా ఉంది. బాయ్.